ఈ రోజు ప్రపంచ దేశంలో ఉత్పత్తి చేస్తున్న బల్క్ డ్రగ్స్ భారతదేశంలో 40% మన హైదరాబాద్ నగరం నుంచే ఉత్పత్తి చేస్తున్నాం. మన కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు ప్రతి 3 వ్యాక్సిన్లో ఒక వ్యాక్సిన్ మన నగరం నుంచి ఉత్పత్తి చేసి ఈ రోజు ప్రపంచానికి ఫార్మా హబ్ గా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడమే కాకుండా ప్రపంచం కోవిడ్ మహమ్మారి బారిన పడుతున్నప్పుడు ప్రపంచాన్ని ఆదుకోవడానికి మన నగరంలో ఉన్న ఫార్మా కంపెనీలు ఈ రోజు దేశానికి ఆదర్శంగా నిలబడ్డాయి. దీనికి పునాదులు వేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. 1965లోనే ఐడిపిఎల్ సంస్థని ఇక్కడ ప్రారంభించడంతో రీసెర్చ్లు చేయడమే కాదు, సైంటిస్టులను 100లాది మందిని అక్కడి నుంచి మనము గొప్ప సైంటిస్టులను తీర్చిదిద్దడంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఒక ఫార్మా హబ్ గా ప్రపంచం గుర్తించడం జరిగింది.